హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఆ వైకుంఠనాథుడిని ఏ విధంగా పూజించాలి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏమిటి, ఏకాదశి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, అసలు ఏకాదశి ఏ రోజు మనం చేసుకోవాలి, ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి, మళ్ళీ ఈ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి, స్వామివారికి ఏ నైవేద్యాలు నివేదన చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. ముఖ్యంగా స్వామివారిని ఈ విధంగా పూజిస్తే చాలండి. క్షీరాబ్ది ద్వాదశి రోజున స్వామివారికి పూజ చేస్తే ఎంత ఫలితం అయితే దక్కుతుందో ఈ ఏకాదశికి స్వామివారిని పూజిస్తే అంతే ఫలితం దక్కుతుంది. అంతటి ఫలితాన్ని ఇచ్చే ఏకాదశి అమలకి ఏకాదశి. ఈ అమలకి ఏకాదశి రోజున స్వామివారిని ఏ విధంగా పూజిస్తే ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ఒకవేళ ఇంట్లో మీరు ఈ విధంగా పూజ చేసుకోలేకపోయినట్లయితే ఇంకొక సింపుల్ పద్ధతిలో కూడా స్వామివారిని పూజించవచ్చండి. అదేంటనేది కూడా చెప్తాను. అందుకని వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలి, ఈ పూజ అందరూ చేసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగొచ్చండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. విష్ణుమూర్తికి ఎంత ఇష్టమైన తిథే ఏకాదశి. ఇలాంటి ఏకాదశుల్లో ఏకాదశి వ్రతాన్ని చేసిన, ఉపవాసం ఉన్న, ఆ స్వామివారిని పూజించిన ఎన్నో రెట్లు పుణ్యఫలాలు మనకి కలుగుతాయి. అయితే ఈ ఏకాదశులు అనేవి ప్రతి నెల కూడా మనకి 2 వస్తాయండి. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి, నెక్స్ట్ పౌర్ణమి తర్వాత వచ్చే ఏకాదశి. అయితే ఈ ఏకాదశి అనేది ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే, అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే అమలకి ఏకాదశి అని అంటారండి. అయితే ఈ అమలకి ఏకాదశి అంటే ఏమిటి, ఈ రోజు స్వామివారిని ఏ విధంగా పూజించాలి అనేవన్నీ కూడా తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా మనకి ఈ 2025 సంవత్సరంలో ఈ అమలకి ఏకాదశి అనేది ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. 2025 మార్చి 9వ తేదీన ఆదివారం ఉదయం 10:45 ఏకాదశి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా ఎప్పటి వరకు ఉంటుందంటే మార్చి 10వ తేదీన సోమవారం ఉదయం 9:52 ఏకాదశి తిథి అనేది ముగుస్తుంది. అయితే మనం ఏ పండగలైనా సరే సూర్యోదయ సమయానికి ఉన్న తిథిని బట్టే మనం జరుపుకుంటాం కాబట్టి మనకి ఈ ఏకాదశి అనేది 2025 మార్చి 10వ తేదీన సోమవారం రోజున ఈ అమలకి ఏకాదశి వస్తుందండి. అయితే ఈ ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకొని ఆ స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. తెల్లవారుజామునే ఆ స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామివారిని సుప్రభాత సేవలో పూజిస్తే ఆ స్వామివారు చాలా చాలా సంతోషిస్తారు. అందుకని ఎప్పుడు కూడా మనం విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామివారిని కానీ ఎప్పుడైనా సరే మనం ఉదయం వేళల్లో స్వామివారిని పూజిస్తేనే చాలా మంచిది. అయితే స్వామివారికి పూజ చేసేటప్పుడు మనం పూజా మందిరంలోనే నేరుగా పూజ అనేది చేసుకోవచ్చండి. లేదంటే మీరు తులసి కోట దగ్గర అయినా సరే పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పీఠం వేసైనా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఎక్కువగా పూజా మందిరంలో తులసి కోట దగ్గర చేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ చూపించబోయే ఈ పూజా విధానం అంతా కూడా మీరు మీ పూజా మందిరంలో లేదంటే తులసి కోట దగ్గర సరే చేసుకోవచ్చు. ముందుగా ఒక తమలపాకు అయితే తీసుకోవాలండి. తమలపాకు కానీ లేదంటే స్వామివారికి ఎంత ఇష్టమైన రావి ఆకులు కానీ ఏవైనా సరే తీసుకోవచ్చు. దానిపైన స్వామివారి నామం అయితే వేసుకోండి. ఇప్పుడు దానిపైన బియ్యం ఉంచి కొద్దిగా పసుపు కుంకుమలు కూడా వేసుకొని దీనిపైన స్వామివారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. అయితే ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో తీసుకోవచ్చు. లేదంటే వెంకటేశ్వర స్వామివారు లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో తీసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. స్వామివారిని నగలతో కానీ పువ్వుల మాలలతో కానీ స్వామివారిని అందంగా అలంకరించండి. ఆ స్వామివారు అలంకార ప్రియుడు కదండి. ఆ స్వామివారిని ఎంత అందంగా అలంకరిస్తే ఆ స్వామివారు అంత సంతోషిస్తారు. అలాగే మీ దగ్గర ఉన్న శంకు చక్రాలు కానీ శంకుచక్ర దీపపు కుందులు కానీ ఏ ఉంటే అవి పూజలో పెట్టుకోండి. నా దగ్గర అయితే ఈ శంకు చక్రాలు అయితే ఉన్నాయండి. నేను వీటిని పూజలో పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత ఒక బౌల్ కానీ లేదంటే ఒక చెంబు లాంటిది కానీ తీసుకొని దానిపైన స్వామివారి నామం వేసి దానిలో మట్టిని నింపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఉసిరి చెట్టు కానీ లేదంటే ఉసిరి కొమ్మ కానీ తెచ్చుకొని దీంట్లో వేసుకోవాలండి. ఎందుకంటే ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణుమూర్తి ఉసిరి చెట్టులో కొలువే ఉంటారని అంటారు. అందుకని మీకు దొరికినట్లయితే తప్పకుండా ఉసిరి కొమ్మ కానీ చెట్టు కానీ తెచ్చుకొని ఇలా బౌల్లో వేసుకున్నా పర్వాలేదు. లేదంటే మీరు నేరుగా మీ తులసి కోటలోనే ఈ ఉసిరి చెట్టును కూడా ఉంచి మీరు పూజనైతే చేసుకోవచ్చండి. చెట్టు
దొరకకపోయినా కనీసం కొమ్మలైనా సరే తెచ్చుకొని మీరు ఈ విధంగా పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. మాకు ఉసిరి చెట్టు కానీ కొమ్మలు కానీ ఎక్కడ దొరకలేదండి అని అనుకుంటే కనీసం ఉసిరి కాయలైనా సరే తెచ్చుకొని మీరు స్వామివారి దగ్గర ఉంచి పూజనైతే చేసుకోవచ్చండి. కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజున ఆ స్వామివారు ఏ విధంగా అయితే ఉసిరి చెట్టులో కొలువై ఉంటారో అదే విధంగా ఈ అమలికి ఏకాదశి రోజున కూడా స్వామివారు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారండి. అందుకని ఈ రోజున స్వామివారిని ప్రత్యేకంగా ఉసిరి చెట్టు దగ్గర పూజించాలి. మనం మామూలుగాని ఉసిరి చెట్టుని ఆ స్వామివారిగా భావించి పూజనైతే చేసుకుంటామండి. ముఖ్యంగా ఆ స్వామివారు ఈ రోజు ఈ ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఈ విధంగా పూజ చేస్తే ఇంకా మంచి ఫలితాలు అనేవి పొందవచ్చు. క్షీరాబ్ది ద్వాదశి పూజని ఎవరైతే చేసుకోలేదో తప్పకుండా ఈ అమలిక ఏకాదశిని అయితే చేసుకోండి. క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకున్నంత ఫలితం అయితే తప్పకుండా కలుగుతుంది. మేము ఇలా ఉసిరి చెట్టుని అది తెచ్చుకొని మేము ఈ విధంగా పూజ చేసుకోలేమండి, మాకు ఎక్కడ ఉసిరి కొమ్మలు కానీ ఉసిరి కాయలు కానీ దొరకవండి, మరి మేము ఏం చేయాలని అనుకునే వారికి కూడా ఏం చేయాలో చెప్తాను. దానికన్నా ముందుగా నేను ఇక్కడ ఉసిరికాయలు తీసుకున్నానండి. పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. అయితే ఇవి ఇన్నే తీసుకోవాలని ఏమీ లేదండి, మీకు ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకోండి. అంటే స్వామివారికి పూజ చేసుకోవడానికి, అలాగే దీపాలు పెట్టుకోవడానికి, నైవేద్యాలు పెట్టుకోవడానికి, ఇలా దేనికైనా సరే ఈరోజు ఉసిరికాయలు అయితే చాలా ఉపయోగపడతాయండి. అందుకని మీకు ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకోండి. అయితే ఉసిరి దీపాల కోసమని నేను ఇక్కడ ఉసిరికాయలకి ఈ విధంగా స్వామివారి నామం అయితే వేసుకుంటున్నానండి. నామం వేయచ్చు, లేదంటే చందనం కుంకుమలతో బొట్లైనా సరే పెట్టచ్చు. అయితే మనం ఎక్కువగా స్వామివారి పూజలో ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన పిండి దీపాల్లో కదండి దీపారాధన చేస్తాము. అయితే ఈ రోజున ఉసిరి దీపాలు అయితే పెట్టుకోవాలండి. అవి 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఇలా మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. వీటితో పాటుగా పిండి దీపం ఒక్కటైనా సరే పెట్టుకోండి. నేను ఇక్కడ ఈ విధంగా ప్లేట్లు తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం అయితే వేసుకున్నానండి. ఆ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి తర్వాత మనం తీసుకున్న ఉసిరికాయలు అలాగే బియ్యం పిండి దీపం ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. ఇన్నే దీపాలు పెట్టుకోవాలని ఏమీ లేదండి, మీకు నచ్చినన్ని పిండి దీపాలు పెట్టుకోవచ్చు, అలాగే మీకు లభించినటువంటి ఉసిరి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. అయితే ఉసిరి దీపాలు కొంతమంది పైన చెక్కు తీసి పెడతారండి, అంటే ఒత్తు నిలబడడం కోసమని చెక్కు తీసి పెడతారు. అలా కూడా పెట్టచ్చండి. కానీ చెక్కు తీయకుండా ఇలా పూర్ణ ఫలంపై దీపం వెలిగిస్తేనే సంపూర్ణ ఫలితం అయితే మనకి కలుగుతుంది. మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోండి. అయితే ఈ ఉసిరి దీపాలు అనేవి ఎక్కువసేపు నిలబడవండి, వెంటనే కొండెక్కేస్తాయి. మీ పూజ అయ్యే వరకు కూడా ఈ దీపాలు అనేవి ఉండకపోవచ్చు, అయినా పర్వాలేదు. కానీ ఈ దీపం పెట్టడం ముఖ్యమండి. అయితే ఈ దీపం ఎప్పుడు వెలిగించాలనేది కూడా చెప్తాను. ఒకవేళ మీకు ఉసిరికాయలు దొరకకపోయినట్లయితే మొత్తం మీరు ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నారో అన్నీ కూడా పిండి ప్రమిదలో పెట్టుకోండి. అయితే ఈ పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసి పెట్టానండి. ఎవరైనా చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన పసుపు వత్తులతో దీపారాధన చేయడం కోసమని నేను పసుపు వత్తులు అయితే తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర పసుపు వత్తులు ఉంటే తీసుకోండి, లేదంటే తెలుపు వత్తులైనా సరే తీసుకోవచ్చు. ఇంక ఉసిరి దీపాల కోసమని నేను ఇక్కడ నెయ్యి వత్తులు తీసుకున్నానండి. ఇలాంటి నెయ్యి వత్తులు ఉంటే ఈ విధంగా నేరుగా పెట్టేసుకోవచ్చండి, లేదంటే పువ్వు వత్తులు ఉంటాయి కదండి, అవి ఆయిల్లో నానబెట్టి ఆ ఒత్తులు అనేవి మీరు ఉసిరికాయల పైన పెట్టుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర చవ్వాతి పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఏది ఉంటే అది తప్పనిసరిగా పూజలు అయితే వేసుకోండి. ఆ స్వామివారికి సుగంధభరితమైన పూజ అంటే చాలా ఇష్టం. ఈ విధంగా నేను పూజలు అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా ఏకహారతతో దీపారాధన అయితే చేసుకోవాలి. ఉసిరి దీపాలు తప్ప మిగిలిన దీపాలన్నీ కూడా వెలిగించేసుకోండి. పిండి దీపాలు కూడా వెలిగించేసుకోండి. మనం ఏ పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలి కాబట్టి మీ పూజా మందిరంలో ఎలాగో వినాయకుడు ఉంటాడు కాబట్టి వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి పూజనైతే చేసుకోండి. ముందుగా మనం పెట్టుకున్న ఉసిరి చెట్టుకి పసుపు కుంకుమలతో బొట్లయితే పెట్టండి. తర్వాత పువ్వులు కూడా పెట్టండి. తర్వాత ఆ ఉసిరి చెట్టు దగ్గరే కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసి ఆ ఉసిరి చెట్టుకి నీళ్ళు అయితే వేయాలండి. ఒక ఇత్తడి చెంబు తీసుకొని ఆ చెట్టుకి ఎన్నైతే నీళ్లు సరిపోతాయో అన్ని నీళ్ళు అయితే ఈ విధంగా చెయ్యి అడ్డు పెట్టి వేయాలి. ఆ తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి ఉసిరి చెట్టుకి దండం పెట్టుకోండి. నా దగ్గర వెంకటేశ్వర స్వామివారి విగ్రహం అయితే ఉందండి. స్వామివారిని ఈ విధంగా నేను ఇలా ఉసిరి చెట్టు దగ్గరే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే నేరుగా మీరు ఉసిరి చెట్టుకే పూజ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ స్వామివారు ఉసిరి చెట్టులోనే ఉన్నారండి. అలా భావన చేసుకొని మనం పూజనైతే చేసుకోవచ్చు. అలాగే నా దగ్గర ఉన్నటువంటి ఉసిరికాయలను కూడా ఈ విధంగా స్వామివారి దగ్గరే పెడుతున్నాను. ఈ విధంగా స్వామివారిని పెట్టుకున్న తర్వాత స్వామివారిని అందంగా అలంకరించండి. అలంకరించుకున్న తర్వాత నేను ఇక్కడ ఉసిరి దీపాలను వెలిగిస్తున్నానండి. ఉసిరి దీపాలు మీరు పూజ చేయడానికి ముందుగా అయినా సరే వెలిగించవచ్చండి, లేదంటే పూజ మధ్యలో అయినా సరే వెలిగించవచ్చు. ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు స్వామివారి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఉంచి అగరబత్తులతో
అగరబత్తులతో ధూపం చూపించి ఆ స్వామివారికి దండం పెట్టుకొని ఆహ్వానం పలకండి. వెంకటేశ్వర స్వామివారిని, లక్ష్మీదేవి అమ్మవారిని ఇద్దరిని ఆహ్వానించండి. ఆ తర్వాత మనం వెలిగించుకున్న ఈ దీపాల దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు ఉంచి ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారి అష్టోత్తరాలు, విష్ణు సహస్రనామాలు, అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇలా మీకు ఏది వస్తే అది చదువుకుంటూ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో కానీ, ఉసిరికాయలతో కానీ, పసుపు పువ్వులతో కానీ, పసుపు అక్షింతలతో కానీ మీ దగ్గర ఏవి ఉంటే వాటితో స్వామివారిని పూజించండి. మాకు ఈ మంత్రాలు ఏమీ రావండి, మాకు అంత టైం కూడా లేదు అని అనుకునేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః అని కానీ, లేదంటే ఓం శ్రీ విష్ణు ప్రియాయే నమః అనే మంత్రాలతో మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఇంకా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. ఉపవాసం ఉండాలనుకునేవారు ఏకాదశి ముందు రోజు దశమి వస్తుందండి. దశమి రోజు రాత్రి నుండి మీరు అల్పాహారం తీసుకోవడం మొదలు పెట్టాలి. ఇంకా ఏకాదశి రోజున రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలండి. అంత కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదు. పాలు, పళ్ళు, మజ్జిగ ఇలాంటివి ఏవైనా సరే తీసుకుని ఉండొచ్చండి. 10వ తారీఖున రోజంతా కూడా ఉపవాసం ఉండాలండి. ఇంకా నెక్స్ట్ డే ద్వాదశి గడియలు ముగియక ముందే మీరు ఉపవాసాన్ని విరమించాలి. అంటే మార్చి 11వ తేదీన మంగళవారం ఉదయం 9:29 లోపే మీరు ఉపవాసాన్ని అనేది విరమించేయాలి. దానికన్నా ముందుగానే స్వామివారికి పూజ అంతా కూడా చేసేసుకోవాలండి. ఆ తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విరమించాలి. అలా అయితేనే మీరు ఉపవాసం ఉన్న ఫలితం అయితే మీకు దక్కుతుంది. ఉపవాసం లేకపోతే పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. కానీ ఈరోజు అన్నానికి సంబంధించిన ఎలాంటి భోజనం అది చేయకూడదని అంటారండి. ఎందుకంటే ఈరోజు బియ్యంలో మొరాసురుడు అనే రాక్షసుడు ఉంటాడని. ఈరోజు మనం అన్నం తీసుకోవడం వలన ఆ అన్నం రూపంలో మన కడుపులోకి ఆ రాక్షసుడు వెళ్ళి మనకి అనారోగ్యాన్ని కలిగిస్తాడని అంటారు. అందుకని ఈ రోజున బియ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు కాకుండా మిగతా ఏ ఆహార పదార్థాలైనా సరే తినొచ్చండి. ఉపవాసం లేని వారికి చెప్తున్నాను. అలాగే ఈరోజు రాత్రికి జాగరణ ఉంటే చాలా చాలా మంచిదండి. మీరు జాగరణ కూడా చేస్తామండి అని అనుకుంటే తప్పకుండా జాగరణ కూడా చేయండి. ఒకవేళ మేము జాగరణ చేయలేమండి, ఉపవాసం మాత్రమే ఉంటాము అని అనుకుంటే ఏదైనా సరే మీరు 2 చేయొచ్చు, లేదంటే ఒక్కటైనా సరే చేయొచ్చు. ఒకవేళ 2 చేయలేకపోయినా సరే స్వామివారికి చక్కగా మనస్తృప్తిగా పూజనైతే చేసుకోవచ్చు. స్వామివారికి పూజ ఈరోజు ఉదయం 5 గంటల నుండి 7:30 లోపు చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఇంత ఉదయాన్నే మేము చేసుకోలేమండి అని అనుకుంటే 9 గంటల నుండి 9:52 లోపైనా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లో ఉసిరి చెట్టు పెట్టుకొని మేము పూజనైతే చేసుకోలేమండి అని అనుకునేవారు మీరు చక్కగా ఏ గుడికి వెళ్ళినా సరే ఉసిరి చెట్టు అయితే ఉంటుందండి. అక్కడున్న ఉసిరి చెట్టుకి నేను ఇక్కడ ఏ విధంగా అయితే ఉసిరి చెట్టుకి పసుపు, కుంకుమ, బొట్లవి పెట్టి ఏ విధంగా పూజ చేశామో అదే విధంగా అక్కడ కూడా బొట్లవి పెట్టి, దీపం పెట్టి, స్వామివారికి నైవేద్యం పెట్టి చక్కగా పూజ అనేది చేసుకోండి. ఈరోజు ఉసిరి చెట్టుకి 5 కానీ 7 కానీ ప్రదక్షిణలు చేసి ఓం శ్రీ విష్ణు ప్రియాయే నమః అనే మంత్రం చదువుకొని ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఈ అమలకి ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టుని పూజిస్తారో వారికి సకల సంపదలు కలిగి మరణానంతరం మోక్షం లభిస్తుంది. ఈ విధంగా స్వామివారిని పూజించిన తర్వాత అగరబత్తులతో ధూపం వేసి స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలండి. ఈ రోజున స్వామివారికి ఏవైనా మీరు ఇంట్లో చేసి పెట్టాలి అనుకుంటే పరమాన్నం కానీ, లేదంటే చక్కెర పొంగల్ కానీ, పులిహోర కానీ ఏవైనా సరే చేసి పెట్టొచ్చండి. కానీ అవి చేసినవి మళ్ళీ మనం తినాలి కాబట్టి అవి అన్నంతో తయారు చేసినవి కాబట్టి అవి కాకుండా స్వామివారికి ఎంతో ఇష్టమైనవి వడపప్పు, చెలిమిడి, పానకం ఇవి నైవేద్యంగా పెట్టండి. అలాగే వీటితో పాటు ఏవైనా పళ్ళు ఉన్నట్లయితే ఆ పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా ఉదయం సాయంత్రం వేళల్లో కూడా స్వామివారిని పూజించండి. ఉదయం పెట్టిన దీపాలు అయితే తీసేయాలండి. ఉసిరి దీపాలు కానీ, పిండి దీపాలు కానీ ఒక్కసారికి పనిచేస్తాయి. సాయంత్రం వేళల్లో మీరు మళ్ళీ కొత్తవి పెట్టాలి అనుకుంటే కొత్తవి పెట్టాలి. లేదంటే దీపపు కుందులు ఉంటాయి కదండి, మన దగ్గర ఇత్తడి దీపపు కుందులు, అవి క్లీన్ చేసుకొని మళ్ళీ దీపారాధన అయితే చేసుకోవాలి. ఉపవాసంతో ఉన్నవారు స్వామివారికి నైవేద్యం పెట్టిన వడపప్పు, చెలిమిడి, పానకం, పళ్ళు ఇవన్నీ కూడా తీసుకొని తినొచ్చండి, పర్వాలేదు. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించండి. ఆ తర్వాత మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే కొట్టండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొబ్బరికాయ అయితే లేదు. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించండి. మీ దగ్గర ముద్ద కర్పూరం ఉంటే ముద్ద కర్పూరంతో హారతినివ్వండి. లేదంటే పచ్చ కర్పూరంతో హారతినిచ్చినా సరే స్వామివారు చాలా ఇష్టపడతారు పచ్చ కర్పూరాన్ని. అందుకని మీ దగ్గర ఏది ఉంటే దాంతో హారతినైతే ఇవ్వండి.
ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని స్వామివారి పాదాలపైన వేసి స్వామివారికి 2 చేతులు జోడించి మోకాళ్ళపైన శిరస్సు వంచి దండం పెట్టుకోండి. మనకున్న సమస్యలు కోరికలు ఏవైనా సరే స్వామివారికి చెప్పుకొని ఏకాదశి పూజా ఫలితం మాకు దక్కేటట్టు చూడు తండ్రి అని ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి. అమలకాయ ఏకాదశి రోజున ఈ విధంగా ఉసిరి చెట్టును మన ఇంట్లోనే పెట్టుకొని ఆ స్వామివారిని మనం ఇంట్లోకి ఆహ్వానించి పూజనైతే చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆ స్వామి అమ్మవార్లు మన ఇంట్లోనే కొలువై ఉంటారండి. అందుకని ఇంట్లో చేసుకుంటే చాలా చాలా మంచిది. ఒకవేళ ఇంట్లో కుదరకపోయినట్లయితే గుడికి వెళ్ళైనా సరే చేసుకోవచ్చు. ద్వాదశి రోజున మళ్ళీ స్వామివారికి ఉదయాన్నే దీపారాధన చేసుకొని ఏదైనా నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు ఉపవాసం అనేది విరమించాలండి. అయితే ఈ రోజున స్వామివారికి ఏదైనా నైవేద్యం చేసి పెట్టాలండి. ఆ తర్వాత మీరు గుడికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి అక్కడ స్వయంపాక దానాలు కూడా ఇచ్చి ఉసిరికాయని దక్షిణతో కలిసి బ్రాహ్మణులకు దానం ఇస్తే చాలా చాలా మంచిదండి. లేదంటే ఈ ఏకాదశి రోజున ఎవరికైనా ఉసిరికాయని దానం చేయడం కూడా చాలా శుభప్రదం అండి. ఆలయాల్లో కానీ అవసరమైన వారికి కానీ ఉసిరికాయని దానం చేయవచ్చు. ఇలా చేయడం వలన గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున నాన్ వెజ్ లాంటిది ఏమీ కూడా తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన పడుకోవాలి. ఎవరితో గొడవలు పడడం లాంటివి ఏమి కూడా చేయకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. మితంగా మాట్లాడండి. ఇలా పూజాపీఠం వేసుకునేవారు ఈ పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలంటే మనం సోమవారం పూజాపీఠం ఏర్పాటు చేసుకుంటాం కదండి. సోమవారం ఉదయం సాయంత్రం వేళల్లో కూడా మనం పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే మంగళవారం ఉదయం వేళల్లో కూడా మళ్ళీ స్వామివారికి పూజనైతే చేయాలండి. అయితే ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారాల్లో మనం శుక్రవారాల్లో పూజాపీఠాన్ని అయితే కదపమండి. అందుకని మీరు మంగళవారం కూడా పూజ చేసుకున్న తర్వాత బుధవారం అయితే మీరు స్వామివారిని కదపాల్సి ఉంటుంది. మేము ఇన్ని రోజులు ఉంచుకొని పూజ చేయలేమని అనుకునేవారు సోమవారం సాయంత్రం పూజ అయిన తర్వాత మీరు పూజాపీఠాన్ని అయితే కదిపేయచ్చు. అదే మీరు పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇలాంటివి ఏమీ వర్తించవు. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే మనం ముందుగా ఉసిరి చెట్టుని అయితే వేసుకున్నాం కదండి. ఆ ఉసిరి చెట్టు వేర్లు ఉన్నట్లయితే మీరు చక్కగా మీ పెరట్లో ఒక పక్కగా వేసేసుకోండి. అదే కొమ్మలు మాత్రమే మేము తెచ్చుకున్నామని అనుకుంటే ఆ కొమ్మలు తీసేసి అలాగే స్వామివారికి వాడినటువంటి పువ్వులు తమలపాకులు ఇవన్నీ కూడా కలిపి పారే నీటిలో వదిలిపెట్టేయాలండి. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి ఉసిరికాయలు అయితే మీరు నైవేద్యంగా తినొచ్చండి. ఇంట్లో ఉన్నవారు తినొచ్చు. అలాగే ఇంటి బయట ఉన్న వాళ్ళకి కూడా పంచిపెట్టవచ్చు. అలాగే స్వామివారికి పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మీరు తినొచ్చు. ఇంకా దీపాల కొండెక్కిన తర్వాత ఉసిరి దీపాలు ఈ ఉసిరికాయలని ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే చెట్ల మొదట్లో కానీ పెట్టేయండి. అలాగే పిండి దీపాలు కూడా మీరు ఏదైనా ప్రసాదంగా తీసుకోండి. ఉసిరికాయ కానీ లేదంటే పిండి దీపాలు కానీ ఒకటి ప్రసాదంగా తీసుకున్న తర్వాత మిగతావి మీరు ఆవుకి పెట్టేయండి పిండి దీపాలు. లేదంటే పక్షులకి కానీ చీమలకి కానీ వేసేయండి. ఈ విధంగా అమలక ఏకాదశి రోజున పూజ చేసినట్లయితే ఆ నారాయణుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. ఈ విధంగా అమలక ఏకాదశి రోజున పూజనైతే చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.